సంక్రాంతికి వస్తున్నాం, హిట్ కొడుతున్నాం అని వెంకటేష్ బాబు గారు ఆల్రెడీ చెప్పారు, చెప్పినట్టే చేశారు. చాలా అంటే చాలా మంచి కాన్సెప్ట్, బెస్ట్ కాన్సెప్ట్. ఈ రీసెంట్ మూవీస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పాలి. బికాస్ ఆఫ్ మనకి ఎడ్యుకేషన్ నేర్పించే టీచర్స్, వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్. ఏదో చూసాం, వాళ్ళ దగ్గర చదువుకున్నాం, వాళ్ళు ఒక 4 మాటలు అనేసాం, అయిపోయింది అని చాలా మంది అనుకుంటాం. బట్ మన కోసం, మన ఎదుగుదలకి ఉపయోగపడిన టీచర్లను కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు మనం తోడుండాలి. ఇది నాటే అందరూ అనుకున్నట్టు ఏదో చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం. ఎందుకంటే మన ఎదుగుదలకి ఉపయోగపడిన వాళ్ళకి మనం ఉపయోగపడకపోతే మన లైఫ్ ఎందుకు? మీరు ఏ జాబ్ చేస్తున్నారో లేకుంటే బిజినెస్ చేస్తున్నారో, ఎక్కడో ఓ చోట వాళ్ళు నేర్పించిన పాఠం ఇది గుర్తుపెట్టుకొని మనం బతికితే చాలా హ్యాపీగా ఉండదు. పార్ట్ ఆఫ్ దిస్ ఈ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, పెళ్ళైన ప్రతి మగాడికి ఒక లవ్ స్టోరీ ఉంటది. ఆ లవ్ స్టోరీ తర్వాత పెళ్ళవుతుంది. పెళ్ళైన తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మెయిన్ థింగ్. దీంట్లో చాలా అంటే చాలా యునానిమస్ గా చెప్తున్నా, వెంకటేష్ బాబు గారు సంక్రాంతికి వస్తే ఆపే మగాడు లేడు. వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ యాక్టింగ్. అసలు ఐశ్వర్య రాజేష్ గారి యాక్టింగ్ కానీ, మీనాక్షి గారి యాక్టింగ్ కానీ ఉమ్మేశారు. ఫస్ట్ హాఫ్ లో బుడ్డోడు ఉంటాడు భయ్య, ఆ బుడ్డోడు చేసే కామెడీకి పడి 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 చచ్చిపోవాల్సింది. అసలు వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ మొత్తం బుడ్డోడే హోల్డ్ చేసేది. సెకండ్ హాఫ్ వస్తే కొన్ని చోట్ల చిన్న చిన్న లాగ్లు, అంటే వాళ్ళిద్దరి మధ్య ఫైట్ సీన్స్, సీక్వెన్సెస్ కొంచెం ఇబ్బంది పెట్టినా ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం పోమేశారు అందరూ. మెయిన్ ఆ కాన్సెప్ట్, ఆ విలన్ తో ఫైట్ కావచ్చు, వగేరా వగేరా అన్ని సూపర్ గా ఉన్నాయి. అందరికీ చెప్పేది ఒకటే మాట, హ్యాపీ సంక్రాంతి. ఈ సినిమాకి మాత్రం మీ భార్యతో పాటు పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి, కొంచెం సంస్కారం నేర్చుకుంటారు. ఎందుకంటే చాలా మంది స్టూడెంట్స్ అందరూ అనుకుంటూ ఉంటారు, టీచర్లు అంటే వస్తారు, డబ్బులు కట్టించుకుంటారు, చదువు చెప్తారని అనుకుంటాం. బట్ నీ లైఫ్ నీకు పరిచయం చేసే ఫస్ట్ టీచర్ ఆయనే. సో దయచేసి రెస్పెక్ట్ చేయం. అండ్